ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో 145 కీర్తనలో ఒక వాక్యం నన్ను ప్రేరేపిస్తుంది. యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించేవారు, కృంగిపోయిన వారు లేవనెత్తేవారు. ఈ సమయంలో దేవుణ్ణి నమ్ముకొని బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు మనకి. కానీ చాలాసార్లు ఒంటరిగా కృంగిపోతూ ఉంటాం. తర్వాత పడిపోయినట్టు అనిపిస్తుంది. ఇంక నేను ఎందుకు పనికిరాను, నేనేమీ చేయలేను, నేను చేతకాందా అని అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ మాటను పట్టుకొని మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదువుతూ, వాక్యంలో జీవిస్తూ, వాక్యానుసారం మనం బ్రతుకున్నప్పుడు, యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు యోసేపు నిజంగా గోతులో పడిపోయినప్పుడు తన తండ్రి చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని ఒక స్థానం నుంచి ఒక స్థానానికి, ఒక స్థానం నుంచి ఒక స్థానానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రధాన మంత్రి అయిపోయాడు. ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, యోసేపు లాంటి ఆత్మ కలిగిన వాడు లేడు అంటున్నాడు. కారణం అంటే పడిపోయిన వారిని మాత్రమే లేవనెత్తేవాడు. ఈ మధ్యాహ్నం నువ్వు పడిపోయినట్లయితే ఆయన నిన్ను లేవబోతున్నాడు, కృంగిపోతే ఉద్ధరించబోతున్నాడు. కనుక నువ్వు ధైర్యం కలిగి నిబ్రంగా ఉండు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం దాన్ని పెట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.